గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఇరిగేషన్ను పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. రైతు సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని, సమస్యలు తీర్చుతుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, ఆ కాటన్ మహాశయుడు కేఎల్ రావు గారు, విశ్వేశ్వరయ్య గారు, శ్రీరామకృష్ణయ్య గారు లాంటి మన వాళ్ళందరినీ కూడా మరి ఆ జయంతోత్సవాలను నిర్వహించుకొని భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే, దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ వీళ్ళందరినీ కూడా మరుగున పడేసి మళ్ళీ భావి తరాలు, భవిష్యత్తు తరాల వారికి వీళ్ళ స్ఫూర్తి మరి అందనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి, దుస్థితి చాలా దురదృష్టకరమైన విషయం. అంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వానికి ఏదైతే కాటన్ మహాశయుడు, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే శ్రీరామకృష్ణయ్య వీళ్ళ మీద లేకపోవడం, శివరామకృష్ణ మీద లేకపోవడం మరి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఏదైతే మన తెలుగు జాతి ముద్దు బిడ్డలు అయినటువంటి యొక్క కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే మరి యొక్క శివరామకృష్ణయ్య వీళ్ళందరి యొక్క జయంతోత్సవాలు నిర్వహించడంతో పాటుగా విదేశీయుడు అయినప్పటికీ కూడా అటు గోదావరి కానీ, ఇటు కృష్ణా కానీ, ఏదైతే అటు పెన్నా కానీ, ఏదైతే ఈవేళ పచ్చగా కలకలలాడడానికి కారకులైనటువంటి మన కాటన్ మహాశయుడు కానీ వీరందరి జయంతోత్సవాలు ఈ 5 సంవత్సరాలు కూడా ఘనంగా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఆ నదుల అనుసంధానాన్ని మరి అనుసరించి ఈ దేశంలో శ్రీకారం చుట్టింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదైతే 7 ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ కాకపోతే 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అది సాధ్యం కాదు, తద్వారా పోలవరం నిర్మాణమే సాధ్యం కాదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఏదైతే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మరి ఏదైతే ఒక ఆర్డినెన్స్తో అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా రాకముందే మరి ఆ 7 ముంపు మండలాలని ఆంధ్రాకు బదిలీ చేయడం ద్వారానే ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుంది అని అంటే ఆ నదుల అనుసంధానం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నిబద్ధతకి అదే ఒక నిదర్శనం. ఏదైతే రెండవది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చి మరి 19 వరకు 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా మార్చుకుని 72% పోలవరం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని అంటే నదుల అనుసంధానం మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నిబద్ధతకు అదొక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా మరి 19 వరకు అట్లా పరిగెట్టిస్తూ పనిచేసినటువంటి పోలవరం ప్రాజెక్టు అదే స్పీడ్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటాయి, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటాయి 2020 కల్లా పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు దురదృష్టం కొలిది ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఒక నియంతృత్వ, నిరంకుశత్వ, మరి ఒక విధ్వంస పాలనతో కూడినటువంటి ప్రభుత్వం రావడంతో మళ్ళీ వాళ్ళ విధ్వంసానికి పోలవరం ఎట్లా బలైపోయింది అనే విషయం కూడా మనందరం కూడా గత నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ పోలవరం విధ్వంసానికి గురైంది ఈ యొక్క జగన్ పాలనలని ఏదో మేము ఎన్డీఏ ప్రభుత్వ నేతలుగా మేము చెప్పట్లా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఆ సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు కూడా మేము అడగల మీరు రిపోర్ట్ ఇవ్వమని, ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు పోలవరం జరిగినటువంటి విధ్వంసం నష్టం మీద మరి ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీని రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా, ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, ఇది ప్రభుత్వ తప్పిదం. పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు,
సీజన్కి కూడా మార్పులకు లోనయ్యేటువంటి ప్రాజెక్టు. ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుల్లో ఆ రోజు ఏజెన్సీల్ని మార్చడం కానీ, పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులు లేకుండా 13 నెలలు ఖాళీగా ఉంచడం వల్ల పోలవరం ప్రాజెక్టుని 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు కూడా ఏ విధమైన ఏజెన్సీ అధికారులు బాధ్యత లేకుండా ఉండడం వల్లే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇటువంటి తప్పులు ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్లో చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి పోలవరం ఎట్లా బలైందో చాలా క్లియర్గా ఆ రిపోర్ట్లోనే తెలిసేటువంటి పరిస్థితి. మొన్న కూడా మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి క్షేత్ర పర్యటన పోలవరం పెట్టుకున్నారని అంటే నదుల అనుసంధానం మీద